హల్లెలూయా, శుభోదయం. పోనరా, చక్కగా దేవుణ్ణి స్తుతిస్తూ మేల్కొనరా. ప్రభువు గొప్పవాడు, అనుదినము మనల్ని కాపాడేవాడు. రండి, ఆయన కృప కొరకు వేడుకుందాం. మన దినచర్యను ప్రారంభిద్దాం. ఎన్ని గండాలు ఉన్నాయో, ఎన్ని శోధనలు ఉన్నాయో, ఎన్ని పోరాటాలు ఉన్నాయో, ఎటువంటి స్థితిగతులు మనం ఎదుర్కోవలసి వస్తుందో, ఎన్ని మేలులు ఉన్నాయో, కీడులు ఉన్నాయో, సంతోషాలు ఉన్నాయో, దుఃఖాలు ఉన్నాయో మనకు తెలియదు. కానీ మన ప్రభు తోడుంటే ఏ పరిస్థితి అయినా మనం ధైర్యంగా ఉండగలుగుతాం. కనుకనే ఆయన కృప కొరకు వేడుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, మా ముందు ఏముందో మాకు తెలియదు, కానీ మా ముందు వెనుకల నీ ఉన్నావని, మమ్మల్ని కాపాడేవాడిగా నీ ఉన్నావని, నీవే మా ఆశ్రయ దుర్గముగా ఉన్నావని ఈ కీర్తనలు ధ్యానిస్తూ ఉండగా, ఈ లోకములో సమస్యలు ఎలా ఎదుర్కోవాలో, ఎటువంటి పరిస్థితుల్లో ఎలా ప్రవర్తించాలోనని మాకు నేర్పిస్తున్నందుకు వందనములు. మరొక్కసారి నీ దాసులమైన మేము, నీ బిడ్డలమైన మేము ఆలకించుచున్నాము. సెలవిమ్ము. క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. దేవుని మహాకృప వలన లాక్డౌన్ డే సెప్టెంబర్ నుంచి సడలిస్తారు అని అంటున్నారు. కానీ కరోనా వైరస్కి ఒక ముగింపు కలగలేదు. ప్రతిరోజు కొత్త వారు ఈ వ్యాధితో ఇబ్బంది పడుతున్నారు, సోకుతుంది. మరి ఒకవేళ తిరిగి వారు రికవరీ అయినా ఈ లోపల వారు పొందేటువంటి మానసిక ఆందోళన, ఆర్థికమైన ఖర్చు చూస్తే చాలా బాధాకరంగా ఉంది. ప్రభు కనికరించవా అని ఆయన అడుగుదాం. ఆయన సన్నిధిలో ప్రార్థిద్దాం. ఆయన చేసే కార్యాలను ఖచ్చితంగా మనకు మేలు చేసేవాడు, స్వస్థపరిచేవాడిని విశ్వసిద్దాం. 54వ రోజులోనికి వచ్చున్నాము. అనుదిన ధ్యానంలో మీరు రోజు వీక్షిస్తున్నామని తెలియజేస్తున్నారు. 954041 నెంబర్కి మీ వాట్సాప్, టెక్స్ట్ ఆర్ వాయిస్ మెసేజ్ పంపిస్తూనే ఉన్నారు. పంపని వారు పంపండి, మీ కొరకు ప్రార్థిస్తాను. కీర్తన 54 కూడా దావీదు రాసిన కీర్తనే. నిన్న 53వ కీర్తనలో చూసాము. దావీదు యొక్క లోకంలో చూసినప్పుడు, మనుషుల్ని, దేవుడు లేడనే వారిని చూసినప్పుడు ఆయన పొందినటువంటి ఆందోళన. అయితే ఇక్కడ 54వ అధ్యాయం వచ్చేటప్పటికి ఆయన వ్యక్తిగతంగా పొందిన మరొక బాధకరమైనటువంటి పరిస్థితులను బట్టి రాసిన కీర్తనగా ఉంది. తంతి వాద్యములతో పాడదగినది. జిఫీయులు వచ్చి దావీదు మాలో దాగున్నాడు కదా అని సౌలుతో చెప్పినప్పుడు దావీదు రచించిన దైవధ్యానము. జిఫీయులు అనేవాళ్ళు సౌలు దగ్గరకు వచ్చి, నువ్వు దావీదుని ఎదుగుతున్నావు కదా, మా దగ్గరే ఉన్నాడు, వచ్చి పట్టుకో అని చెప్పినప్పుడు ఆ బాధను, ఆ జిఫీయులు చేసిన ద్రోహాన్ని వారు దావీదును చేర్చుకున్నట్టే చేర్చుకొని, వారితో పాటు ఉన్నప్పుడు దావీదుకు తెలియకుండా, దావీదుకు చెప్పకుండా సౌలు దగ్గరకు వెళ్ళి దావీదును చంపించడానికి చేసిన ప్రయత్నం, ద్రోహం, బిట్రేయల్ అంటారు చూసారా, అప్పగించటం. ఆనాడు యూదా ఇస్కరియోతు యేసు ప్రభు పక్కనే కూర్చొని, ఎక్కడికి వెళ్తున్నాం ప్రభు అని అడిగి ఎంతో ప్రేమ కనపరిచాడు. ఎందుకంటే ముద్దు పెట్టుకుని ఆయన అప్పగించడానికి. ఈ రోజున మనం కూడానండి అటువంటి వారిని ఎంతోమందిని మన జీవితంలో చూస్తున్నాం. మనకి స్నేహితులైనట్టుగా, మనకు మిత్రులైనట్టుగా, మనకు ఆశ్రయం ఇచ్చినట్లుగా, మనకు సహాయం చేస్తున్నట్టుగా మన దగ్గరకు వచ్చి మనల్ని ఎంతో ప్రేమగా చూస్తున్నట్టు మన ఎడల ప్రవర్తించి, మనం వారిని నమ్మిన తరువాత, మనం వారిని నమ్మిన తర్వాత, నమ్మటం అనే ఇన్ ఎ సెన్స్ మనం వారితో ఇంకా నాకు ఇక్కడ క్షేమంగా ఉన్నాను,
నన్ను ఎంత ప్రేమగా వీరు చేర్చుకున్నారు, వీరు నా పట్ల ఇంత మర్యాదగా ప్రవర్తిస్తున్నారు, వీరంత మంచివాళ్ళు, నాకు సహాయం చేస్తున్నారు అనుకున్న సమయంలో నిన్ను పట్టివ్వటానికి, నిన్ను ఇరుకుల్లో పెట్టడానికి, నిన్ను ఇబ్బందుల్లో పెట్టడానికి, నువ్వు చేయని నేరానికి నిన్ను గురి చేయటానికి, వారు చేసిన నేరానికి నిన్ను గురి చేయటానికి, లేక ఏదో ఒక ఇరుకులో పెట్టేసి నిన్ను తప్పించుకొని పోవడానికి ప్రయత్నించేవారు అని నీకు తెలిసినప్పుడు అది ఎట్లా తట్టుకుంటాను చెప్పండి? ఎలా తట్టుకోగలం? అలాంటి మిత్రభేదం చేసేవాళ్ళు, ద్రోహం చేసేవాళ్ళు, మోసం చేసేవాళ్ళు, నమ్మించి తడిగుడ్డలతో గొంతుకు వస్తారంటారు మన దేశం. ఏంటంటే తడిగుడ్డది కత్తిపోతే కాదు, మనకి ప్రేమ చూపిస్తున్నట్టే. చాలా భయంకరం. నిన్నే ఒక సమాచారం విన్నాను. మన నార్త్ కొరియా కిమ్ ఏమయ్యారో తెలియదట, కానీ ఆయన తనకు ఒక సహోదరుడు ఉండేవాడు, కజన్ బ్రదర్. అతను ఎప్పటికైనా తనకు పోటీకి వస్తాడేమోనని చెప్పి అతన్ని ఎంతగా చంపించడానికి ప్రయత్నించాడంటే, ఎంత మంచిగా ప్రవర్తించి 2 యాసిడ్స్ తోటి 2 స్త్రీలను పంపించి అవి 2 కలిస్తే బర్స్ట్ అవుద్ది, కాలిపోతారు. 2 కలిసి కూడా వారికి హెల్ప్గా ఉన్న వాళ్ళలాగా వెళ్ళి 2 కలిసి ఆ ముఖం మీద వేయగానే ఆయన మొహం గాలి మొత్తానికి చనిపోయాడు అన్న సంగతి అబ్బో విన్నప్పుడు, ఇలాంటి మనుషులు కూడా ప్రపంచంలో ఉంటారా? అధికార దాహం కోసమో, లేక రాజుల మన్ననల కోసమో, రాజుగారి యొక్క దయ కోసమో, లేక డబ్బు కోసమో ఎన్నో కథలు వింటుంటాం. ఇది ఒకటే కాదు కదా, ఇటువంటివి ఎన్నో వింటుంటాం. దావీదుని రాజు అవుతావని అభిషేకించాడే, కానీ ఆ రోజు నుంచి అతను పడుతున్న అవస్థలు చూస్తే గొల్లియాతును చంపాడు అని గొప్ప పేరు వచ్చింది అతనికి ఊరంతటికి. కానీ ఆ రోజు నుంచి సౌలు ఇతని మీద రాజ్యం ఇస్తాను, కూతురు నుంచి పెళ్లి అన్నవాడు తనకు అల్లుడైన తర్వాత కూడా తను చంపేయటానికి ప్రయత్నిస్తున్న పన్నాగాల గురించి తప్పించుకొని పారిపోయి తిరగాల్సి వచ్చింది దావీదుకి. చేతికి చిక్కాడు, చంపాలంటే చంపొచ్చు, కానీ దేవుడి చేత అభిషేకించబడ్డ వాడిని చంపకూడదని తను అక్కడక్కడ దాక్కుంటూ ఈ జిఫీయుల దగ్గరికి వచ్చి తాగాడు. మీరు ఇది సమూయేలు మొదటి గ్రంథం 23వ అధ్యాయం 18వ వచనంలో చూడగలుగుతాం. సమూయేలు మనం చెప్పాను కదా, కీర్తనలు ఏ సందర్భంలో రాయబడినవో మనం కొంచెం అవగాహన చేసుకుంటే దాని ప్రకారంగా మరింత బాగా ఆ కీర్తన అర్థం చేసుకోవచ్చు. 23వ అధ్యాయం 14వ వచనం, అయితే దావీదు అరణ్యంలోని కొండ స్థలముల యందును జీపు అను అరణ్యములో ఒక పర్వతమందు నివాసం ఉండెను. ఏంటంటే 10వ వచనం, జిఫీయులు బయలుదేరి గిబియోనున్న సౌలు వద్దకు వచ్చి యోషీమోనుకు దక్షిణముగానున్న హకిల్యామన్యములోని అరణ్యములో కొండ స్థలమందు మా మధ్య దావీదు దాగి ఉన్నాడే. రాజా, నీ మనోభీష్టమైతే ఆ మంతటిని చొప్పున దిగి రమ్ము. రాజా, నీ రాజువైన నీ చేతికి అతనిని అప్పగించుటకు మా పని అని చెప్పగా, ఇంకా చాలా కథ ఉంది, అదంతా పోతున్నే మనకు అవసరం లేదు. కానీ ఇలాంటి ద్రోహ కార్యాలు దావీదు మీదకి సౌలును ప్రేరేపించి సౌలు వచ్చాడు. ఆ సమయంలో అది విన్నప్పుడు, నేను ఎవరి మధ్య నివసిస్తున్నారో వారు నన్ను ప్రేమించినట్టే ప్రేమించి, నమ్మించినట్టే నమ్మించి, ఆశ్రయించినట్టే ఆశ్రయించి నన్ను పట్టివ్వటానికి ప్రయత్నించారు అన్నప్పుడు తట్టుకోలేని వేదనలో దేవుణ్ణి దావీదంటే ఏ బాధ కలిగినా, ఏ పరిస్థితి ఏర్పడినా, ఏ శ్రమ వచ్చినా ఒక్కటే చేసేవాడు, పడేవాడంతే మోకాళ్ళ మీద, పెట్టేవాడంతే దేవుడికి మొర. మనం ఇదొక్కటి నేర్చుకుంటే బతికిపోతామండి. ఈ లోకంలో రకరకాల మనుషులు ఉంటారు, రకరకాల పరిస్థితులు మనం ఎదుర్కోవాలి, రకరకాల కార్యాలు జరుగుతుంటాయి. ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు భయం వేస్తుంది, దిగులు పుడుతుంది, అత్తరిల్లిపోతాం, కోపం వస్తుంది, విసుగొస్తుంది, చచ్చిపోదాం అనుకుంటాం. కానీ ప్రార్థన చెయ్యాలి అనుకుంటే, ప్రభువు ఉన్నాడు నాకు అనుకుంటే మనం ధన్యులమవుతాం.
దావీదు అదే చేశాడు. దేవా నీ నామమును బట్టి నన్ను రక్షింపుము, కీర్తన 54 అండి. నీ పరాక్రమం బట్టి నాకు న్యాయం తీర్చుము. నాయన నువ్వు నన్ను రక్షించావు, నీవు నాకు న్యాయం తీరుస్తావు. దేవా నా ప్రార్థన ఆలకించు. నా బాధలు, నా శ్రమలు, నా కష్టాలు, నా పరిస్థితులు అన్నీ నీకే చెప్పుకుంటున్నాను. నా ప్రార్థన ఆలకించు. అన్యులు నా మీదకు లేచి ఉన్నారు. అన్యులు, ఆ జిఫీయులు నా మీదకు లేచి ఉన్నారు. బలాఢ్యులు నా ప్రాణం తీయుచున్నారు. బలమైన సౌలు రాజు నా ప్రాణం తీయటానికి ప్రయత్నిస్తున్నాడు. వారు ఎదుట దేవుణ్ణి ఉంచుకున్న వారికి దేవుని భయం లేదు. చూడు నాయన, నేను నీ దగ్గరికి వస్తున్నా. నేను కక్ష తీర్చుకోవడం నాకు ఇష్టం లేదు. సౌలుని చంపటం నా నేను చేతనవును, కానీ నేను చంపను. దగ్గర దాకా వెళ్ళాడంటే 2 సార్లు, కానీ చంపలేదు. ఎందుకంటే దేవుడి చేత అభిషేకించబడ్డవాడు. నిన్నే నమ్ముకున్నాను నేను. నా పక్షంలో నువ్వు నాకు న్యాయం చేర్చేవాడు ఉన్నావు, నువ్వు నన్ను కాపాడేవాడిగా ఉన్నావు. ఇటువంటి పరిస్థితుల్లో నాకు సహాయం చేయి తండ్రి. 4వ వచనంలో, ఇదిగో దేవుడే నాకు సహాయకుడు. గాడ్ ఈజ్ మై హెల్పర్. దేవుడే నాకు సహాయకుడు. నిన్ను స్నేహితులందరూ విడిచిపెట్టినప్పుడు, నీ ఇంటి వారందరూ విడిచిపెట్టినప్పుడు, వైద్యులు పెద విరిచినప్పుడు, ఎటువంటి పరిస్థితుల్లో ఏమీ లేని బలహీనతలో నీవు మిగిలిపోయినప్పుడు మర్చిపోకు, నా సహాయకుడైన ప్రభువు నాకున్నాడు. ప్రభువే నా ప్రాణమును ఆదరించేవాడు. నన్ను ఆదరించేవాడు ఆయన, నాకు సహాయం చేసేవాడు ఆయన, నా ప్రాణాన్ని కాపాడేవాడు ఆయన. ఏ డాక్టర్ మనల్ని కాపాడతాడండి? ఏ డబ్బు మనల్ని కాపాడుతుంది? ఏ మనుష్యుడు మనల్ని కాపాడుతాడు? ఈ కరోనా వైరస్ నుండి మనల్ని కాపాడేవాడు ఎవడు? దేవుడే. నమ్ము, ఆయన సహాయం కోరుకో. ప్రభు నీవే నా ప్రాణాన్ని ఆదరించేవాడు. నా శత్రువులు చేయు కీడు ఆయన వారి మీదకే రప్పించను. నీ సత్యమును బట్టి వారిని నశింపజేయను. స్వేచ్ఛార్పణలైన బలులను నేను నీకు ఇచ్చదను. నేను నీకే స్తుతులు చెల్లించదను. దేవుడికి ఇష్టమైన బలి, విరిగి నలిగిన హృదయం. పూర్తిగా నీ బాధలన్నీ దేవుని దగ్గర చెప్పుకుంటూ, అనుమానము, సందేహము, భయము, ఆతృత, దిగులు, అయోమయ పరిస్థితి, ఇలాంటివి ఎన్నో ఏర్పడినప్పుడు అండి మనం ఏడవటమో, లేకపోతే మనుషుల సహాయానికి వెళ్ళటమో, లోకంలో ఏదో ప్రయత్నాలు చేయటమో కాదు, కానీ ఆ విరిగి నలిగిన హృదయంతో దేవుని ముందు సాగిల పడితే, ఆయనకు మన విన్నపాలను విన్నవించుకుంటే ఆయన మనకు సహాయం చేస్తాడు. యెహోవా నీ నామము ఉత్తమము, నేను దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఆపదలన్నిటి నుండి ఆయన నన్ను విడిపించున్నాడు. విడిపించాడు. ప్రార్థనలో మీరేమేమి అడుగుదురో అవి మీకు దొరికినవని నమ్మిన ఎడల అవి మీకు దొరుకును. ఆయనకు నా ఆపదలన్నిటిలో నుంచి నన్ను ఆయన విడిపించి ఉన్నాడు. నా శత్రువుల గతిని చూచి నా కన్నులు సంతోషించును. నా శత్రువులకి నేనేమి చేయక్కర్లేదు. నా శత్రువులకు దేవుడే పరిహారం చేస్తాడు. సౌలు దావీదును పట్టుకోవాలని వచ్చాడు, కానీ అక్కడ ఏం జరిగిందో తెలుసా? ఒక్కసారి మీరు సమూయేలు గ్రంథంలోని, మొదటి సమూయేలు గ్రంథం 23వ అధ్యాయంలో, మొదటి సమూయేలు గ్రంథము 23వ అధ్యాయము, ఒక్కసారి కాదండి, సౌలు అనేక సార్లు దావీదు చేతికి చిక్కాడు, కానీ దావీదు అతనికి హాని చేయలేదు. 18వ అధ్యాయం మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము అని చెప్పానండి. జస్ట్ మినిట్. 23వ అధ్యాయంలోనే ఒకసారి చూద్దాం. చూడండి, 18వ వచనం దగ్గర నుండి 26వ వచనం అండి చూద్దాం. అయితే సౌలు పర్వతమున ఈ తట్టునకును, దావీదు అతని ప్రజలు పర్వతమునకును ఆ తట్టునకును పోవుచుండగా, దావీదు సౌలు దగ్గర నుండి తప్పించుకొని పోవాలని త్వరపడుచుండెను. సౌలును అతని జనులను, దావీదును అతని జనులను పట్టుకొనవలనని వారిని చుట్టుకొనుచుండిరి.
ఇట్లుండగా దూత ఒకడు సౌలు వద్దకు వచ్చి, నీవు త్వరగా రమ్ము, ఫిలిస్తీయులు దండెత్తి దేశంలో జరపడి ఉన్నాడని చెప్పగా సౌలు దావీదును తరుముట మాని వెనుకకు తిరిగి ఫిలిస్తీయుల దండెత్తు ఫిలిస్తీయులను ఎదుర్కొనబోయనుకా. పరిస్థితులు ఎలా మారుస్తాడో చూడండి. దావీదుకు ఈ పక్క నుంచి కొండకి ఈ పక్క దావీదు వెళ్తున్నాడు, ఆ పక్క సౌలోళ్ళు వచ్చారు, పట్టుకోవడానికి చూస్తున్నారు, పట్టించడానికి రెడీగా ఉన్నారు. అటువంటి సమయంలో సౌలు దగ్గరికి ఫిలిస్తీయులు వచ్చారు, మన దేశం మీద దండెత్తున్నారు అనగానే ఇక్కడ దావీదును తరవడం మానేసి మరో శత్రువును ఎదుర్కోవడానికి సౌలు వెళ్ళిపోయాడు. ఎలా దేవుడు తప్పిస్తాడో తెలుసా మనల్ని? ఆయన ఎందుకు విశ్వాసం ఉంచినప్పుడు పరిస్థితులు ఎలా వచ్చేసాడు, దగ్గరకు వచ్చేసాడు, కొండ పక్కకు వచ్చేసాడు. ఆ పక్క వాళ్ళు ఉన్నారు, ఈ పక్క వాళ్ళు ఉన్నారు. ఇంకా కొంచెం సేపట్లో సౌలు చేతుల్లో చిక్కిపోయే పరిస్థితుల్లోకి వచ్చేసాడు దావీదు. కానీ దేవుడు నా ఆపదలన్నిటి నన్ను కాపాడాడు, నాకు తోడున్నాడు, నాకు సహాయకుడు, నా ప్రాణాన్ని కాపాడేవాడు అని విశ్వసించిన వాళ్ళ అద్భుతాలు జరిగాయి. అవునండి, డాక్టర్ గారు ఇక నీవు బతకవు, నీ కరోనా వైరస్ వచ్చింది, పాజిటివ్ వచ్చింది అని చెప్పిన వాళ్ళు కూడా ఈ రోజున మళ్ళీ వచ్చి డాక్టర్ మీ దేవుడు గొప్పవాడండి, మీరు ప్రార్థన చేశారంట కదా, ఇదిగో నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది, యూ కెన్ గో హోమ్ అని పంపించేస్తున్నారండి. చాలా చోట్ల చాలా అద్భుతాలు జరుగుతున్నాయి ఈ రోజుల్లో. ఒక పక్క భయంకరమైన కరోనా వైరస్ను బారి అనేకులు మరణిస్తూ ఉండగా, మరో ప్రక్కన మరెన్నో అద్భుతాలు ప్రార్థనలకు జవాబులుగా దొరుకుతూ ఉన్నాయి. ఈ లోకంలో ఎప్పుడు మనల్ని మోసం చేసేవాళ్ళు, బాధ పెట్టేవాళ్ళు, శ్రమ పెట్టేవాళ్ళు తప్పకుండా ఉంటారు. పరిశుద్ధుడైన పౌలు గురించి ఎతుకుతున్నాను, ఒక్కసారి చూడండి, అది ఒక్క చదివి ముగించుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయంలో పౌలు అంటున్నాడు, అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదుల వలనను, ఆపదల వలనను, దొంగల వలనను, ఆపదలలోను, స్వజనుల వలనైన ఆపదలలోను, అన్యజనుల వలనైన ఆపదలలోను, పట్టణములో ఆపదలలోను, అరణ్యములో ఆపదలలోను, సముద్రములో ఆపదలలోను, కపట సహోదరుల వలనైన ఆపదలలోను వంటిని. అన్ని ఆపదలు వచ్చినా కూడా దేవుడు పౌలును కాపాడాడు. సముద్రంలో తుఫాను వచ్చి ఓడ పగిలిపోయినా కూడా దేవుడు పౌలును కాపాడాడు. స్వజనులు తిరగబడినప్పుడు, అన్యజనులు తిరగబడినప్పుడు, ప్రయాణాల్లో విపత్తులు కలిగినప్పుడు, దొంగల వలన నష్టం కలిగినప్పుడు, చివరికి కపట సహోదరులు, ఇది భయంకరమైన బాధ అండి. అన్నిటికంటే బయటోడు బాధ పెడితే మనం తట్టుకోవచ్చు, ఇంటివాడు బాధ పెడితే ఎట్లా తట్టుకుంటాం, సొంతవాడు మోసం చేస్తే ఎట్లా తట్టుకుంటాం, బయటోడు మోసం చేస్తే పొరా అంటాం. కానీ నీ సొంతవారు, నీ కడుపును పెట్టిన కుమారుడు, నీ కట్టుకున్న భర్త, నీ కట్టుకున్న భార్య, నువ్వు నమ్మిన స్నేహితుడు నీకు కీడు చేస్తే, నీ మీద తిరగబడితే, నీకు అపకారం చేస్తే, నీ మీద కేసు పెడితే, ఇది ఒక పెద్ద ఈజీ అయిపోయింది ఈ రోజున. ఎన్ని చట్టాలలో లొసుగులు ఉన్నాయి మన దేశంలో. ఏ వంకన్న పెట్టి ఎవరి మీదైనా ఏ కేసైనా పెట్టేయచ్చు. అది తీర్పు తీర్చాక ఏళ్ల తరబడి అప్పుడు న్యాయమో కాదో తెలుసుకునేది. అప్పుడు ఈ లోపల నింద, అవమానం, బాధ, నష్టం కలిగిపోతూనే ఉంది. అందుకే దేవుణ్ణి ఆశ్రయిద్దాం. అందుకే దావీదు అంటున్నాడు 54వ కీర్తన, ఇది చిన్న 7 వచనాల కీర్తనే, కానీ దేవుడు నా సహాయకుడు, దేవుడు నా ప్రాణాన్ని ఆదరించేవాడు, దేవుడు నన్ను కాపాడేవాడు, నాకు న్యాయం తీర్చేవాడు, నా ప్రార్థన ఆలకించేవాడు, నా ఆపదలన్నిటి నుండి నన్ను విడిపించేవాడు. ఈ రోజులండి చాలా చెడ్డ దినాలు మనం చూస్తున్నాం. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియట్లేదు. ఏ పరిస్థితుల్లో ఏం జరుగుతుందో అన్నది అవగాహన కావటం లేదు. ఆయన నమ్మదగిన దేవుడు ఉన్నాడండి. ఆయన విడువడు ఎడబాయడన్నది అక్షరాల నిజం. నీ పరిస్థితుల్ని ఎలా మారుస్తాడో, నీ కుటుంబంలో ఎలాంటి అద్భుతాలు జరిగిస్తాడో, నీ వ్యాపారంలో ఏం చేస్తాడో, మూసివేయబడిన తలుపులు ఎలా తెరుస్తాడో, ఎలా బంధకాలను విడిపిస్తాడో మనకు తెలియదు. కానీ జెఫీయులు అప్పగించేసామనుకున్నారే కానీ, సౌలు సైన్యం వేసుకొని తరమడానికి వచ్చేసాడే కానీ, కరెక్ట్గా నెక్ ఆఫ్ ద మూమెంట్, ఆ చివరి నిమిషంలో
ఎలాగూ సౌలు వెనక్కి తిరిగి పారిపోయేటట్టుగా దేవుడు పరిస్థితులు మార్చాడో అలాగూ నీకు వ్యతిరేకముగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదన్నట్టు నీవు ప్రభువును ఆశ్రయిస్తే నీ హృదయాన్ని నిర్మలంగా దావీదులాగా యథార్థంగా కాపాడుకుంటే మనం ఎవరికి దేనికి భయపడవలసిన అవసరం లేదు. ఈ రోజంతట్లో దేవుని మీద విశ్వాసం ఉంచండి. ఈరోజే కదండి బ్రతుకంతా ఆయనే నా ఆశ్రయము, ఆయనే నా దుర్గము, ఆయన నా ప్రార్థన ఆలకించేవాడని మన బాధలు, కష్టాలు, శ్రమలు, శోధనలు, వేదనలు, సమస్యలు, ఆందోళనలు ఏది జరిగినా, మనసు పాడు చేసేది ఏది వచ్చినా మోకాళ్ళ మీద పడదాం, మొరపెట్టుకుందాం, దేవుడిచ్చే జవాబులు పొందుదాం. దయచేసి తలవంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనములయ్యా. ఎన్ని క్లిష్ట పరిస్థితుల్లో నుంచి, ఎన్ని పోరాటాల్లో నుంచి, ఎన్ని ప్రాణాపాయ పరిస్థితుల్లో నుంచి, ఎన్ని నిందలు, అవమానాలు, కీడుల్లో నుంచి దావీదు వెళుతున్నా నన్ను పిలిచిన దేవుడు నమ్మకస్తుడు, నన్ను అభిషేకించిన వాడు నన్ను విడిచిపెట్టడు. నేను నమ్మిన దేవుడు నాకు మేలు చేస్తాడు, నన్ను కాపాడుతాడు, నా ఆపదలన్నిటి నుంచి నన్ను విడిపిస్తాడు, నా శత్రువుల బారి నుండి నన్ను తప్పిస్తాడని విశ్వసించి నీకు మొరపెట్టుకున్నట్టుగా మేము కూడా ఈ అంచె దినాలలో, అపాయకరమైన ఈ దినములలో నాయన మనుషులు స్వార్థప్రియులుగా, ధనాపేక్షలుగా, పింకములాడువారిగా, అపవిత్రులుగా, అనురాగరహితులుగా, చెడిపోయిన స్థితిలో ఉన్నవారు, పైకి భక్తి గల వారిమని చెప్పుకొని శక్తి లేని వారిగా, మోసాలతో నిండిన ప్రజల మధ్య మేము జీవిస్తూ ఉండగా నిన్నే నమ్ముకోవడానికి, నీకే మొరపెట్టుకోవడానికి, నీ అందే నిరీక్షణ ఉంచుటకు ఒక్కొక్కరికి నీ సహాయము చేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము ఏ ఆపదలో, ఏ శ్రమలో, ఏ బంధకములో, ఏ పోరాటములో మీరున్నారో వాటన్నిటి నుంచి ప్రభువే మిమ్మల్ని విడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం అండి. ప్రభు ఉన్నాడు, ధైర్యంగా ఉండండి, కృంగిపోవద్దు, నిరుత్సాహపడద్దు. పరిస్థితులు ఎలా ఉన్నా ప్రభు విడిచిపెట్టాడు. ఆయనకి మొర పెడితే ఆయన ఆశ్రయిద్దాం, ఆయనకి మొరపెట్టుకుందాం. ప్రతిరోజు 7 గంటలకి, మధ్యాహ్నం 3 గంటలకి, సాయంత్రం 9 o'clockకి, అలాగే ఎర్లీ మార్నింగ్ 12 o'clockకి 4 సార్లు సోషల్ మీడియా ద్వారా దేవుని వాక్యాన్ని మీ దగ్గర తీసుకొని వస్తున్నాం. మీరు వినండి, ఆలకించండి, ఆశీర్వదించబడండి. ఎప్పటికప్పుడు మీరు 954041 నెంబర్కి 954041 నెంబర్కి ఒక వాట్సాప్ మెసేజ్, మీ పేరు, ఊరితో పాటు మీ ప్రేయర్ బర్డన్స్, మీ ప్రేజ్ రిపోర్ట్స్, ఒక టెక్స్ట్ మెసేజ్ లేక వాయిస్ మెసేజ్ పంపించండి. మీకోసం ప్రార్థన చేయడానికి నేను ఆశ కలిగి ఉన్నాను. ఫోన్ చేయకండి, ఎత్తలేదని మీరు ఇబ్బంది పడకండి. ప్రతిరోజు ఉదయం 6:30కి కల్వరి దర్శనం కార్యక్రమం మా మూవీస్లో వస్తుంది. 6:30 నుంచి 7 గంటల వరకు టీవీలో వినండి. 7 నుంచి 7:30 వరకు లైవ్లోకి రండి. రోజంతట్లో మీ ఆధ్యాత్మిక జీవితమైన అవసరమైన సందేశాలతో మిమ్మల్ని మీరు బలపరచుకోండి. మధ్యాహ్నం 3 గంటల హెచ్చరిక మర్చిపోకండి, జస్ట్ 10 minutes. సాయంత్రం 9 o'clock రిలాక్స్ అవ్వండి. 9 to 10 or 10:15. దేవుడు అన్ని విధాలుగా, అనేక రీతులుగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని ఆశీర్వాదాలతో ముందుకు సాగుతుండగా, దేవా నీ కృప మాకు చాలు అని అన్ని స్థితిగతుల్లో ఆయన అందే మనం విశ్వాసం కలిగి జీవిద్దాం. యూట్యూబ్లోకి వచ్చి మీ కామెంట్స్ పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డాక్టర్ జైపాల్ యూట్యూబ్ పేజ్, డాక్టర్ జైపాల్ ఫేస్బుక్ పేజ్, అలాగే ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్లో కూడా మరి అనేకమైన షార్ట్ మెసేజ్లు మీకోసం సాంగ్స్ పోస్ట్ చేస్తున్నాం. తప్పకుండా వీక్షించండి. ఎంతో భారంతో సాగుతున్న ఈ పరిచయంలో మీరు పాలుభాగస్తులై ఉండాలని ఆశిస్తే 8939393939 నెంబర్కి మీరు కాల్ చేస్తే పుస్తకములు, కల్వరి ప్రేమధార పత్రిక, మరి ఇతర విషయాల వివరాలన్నీ మీరు తెలుసుకోగలుగుతారు. లేదంటే www.jaypaul.org అనే వెబ్సైట్ని దర్శించండి. అనేకమైన విషయాలు మీరు గుర్తించగలుగుతారు. ప్రభు చిత్తమైతే ఈ మధ్యాహ్నం 3 గంటలకి మళ్ళీ 9 o'clock మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనగాక.